ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. నిజ దేవుణ్ణి సేవించే వారంగా ఉన్నాము, క్రైస్తవ బిడలంగా ఉన్నాము. అనుదినము ఈ రీతిగా దేవుని మాటలు విశ్వాసంగా మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము. మనము కూడా దేవుని మార్గంలో నడుస్తూ మన హృదయాలను సరిచేసుకుంటూ దేవుని మార్గంలో నడిచే బిడలంగా ఉంటాము. కనుక దయచేసి ఈ విశ్వాసమైన మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, గలతీయులకు రాసిన 6వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్. నిజమే కదా. మనము ఎవరి ద్వారానైనా మోసపరచబడి ఉన్నట్లయితే, మనము ఎవరినైనా మోసపరిచినట్లయితే మరి ఏ పంటని కోసామో, మనం ఏమి ఆలోచించామో ఆ క్రియలే మనల్ని వెంటాడుతుంది. మనం ఎవరిని నష్టపరిచామో మరి దేవుడు మనకు కూడా నష్టాలు చేకూర్చే రీతిగా ఉంటాయి. మనము ఎవరి గురించి మంచిగా ఆలోచిస్తామో, వారి మంచిని, వారి క్షేమాన్ని కోరుకుంటామో మరి మన పట్ల కూడా దేవుడు ఒక మంచిని మన క్షేమాన్ని కాచేవాడుగా దేవుడు ఉంటాడు. గనక దయచేసి మరి మోసపోకుండా, మనం ఎవరిని మోసపరచకుండా ఉండాలని మనవి చేస్తున్నాను. ఒక ఉపమానము చెప్పుకుందాము. ఒక రాజ్యంలో ఒక కుమ్మరివాడు, ఒక చాకలివాడు ఉండేవారు. అందులో ఉన్న చాకలివాడు ఎంతో కష్టపడి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా విస్తారంగా ధనాన్ని కూడా సంపాదించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రాజ్యంలో మరి ఒక కుమ్మరివాడు, ఒక చాకలివారు ఉండేవారట. మరి అందులో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న మరి చాకలివాడు ఎంతో కష్టపడేవాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేవాడు, విస్తారమైన ధనధాన్యములు కూడా సంపాదించుకొని ఉన్నాడు. అది చూసిన కుమ్మరివానికి ఎంతో అసూయ కలిగింది. మరి తను ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చాకలివాడిని చూసి మరి ఈ కుమ్మరివాడు ఎంతో అసూయ మరి పెంచుకొని వెంటనే ఆ రాజ్యంలో ఉన్న రాజుగారి దగ్గరకు వెళ్ళి, రాజా, మన రాజ్యంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చాకలివాడు ఉండగా మన రాజ్యంలో ఉన్న ఏనుగులు ఎందుకు ఇంత నల్లగా ఉన్నవి? మరి ఆ చాకలివాడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కదా, మరి ఈ నల్లటి ఏనుగులని తెల్లగా మార్చగల శక్తి అతనికి ఉంటది కదా. దయచేసి రాజా, మీరు ఆ చాకలివాడిని పిలిపించి నల్లగా ఉన్న ఏనుగులను తెల్లగా మార్చమని ఆజ్ఞాపించండి అని అసూయతో రాజుగారికి ఫిర్యాదు చేశాడట. వెంటనే ఆ రాజుగారు చాకలివానికి ఆజ్ఞ జారీ చేశారు. రాజుగారు చాకలివారికి ఆజ్ఞ జారీ చేయగానే అసూయపరుడైన కుమ్మరివాడిలో ఎక్కడ లేని ఆనందం, సంతోషం. ఎందుకంటే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నల్లగా ఉన్న ఏనుగులను తెల్లగా మార్చడం అసాధ్యం కనుక రాజుగారు ఇచ్చిన ఆజ్ఞని చాకలివాడు నెరవేర్చలేడు. కాబట్టి చాకలవానికి రాజుగారు మరణ శిక్ష విధిస్తాడు అని తనలో తాను ఎంతో సంబరపడిపోతున్నాడు. యుక్తిపరుడైన ఆ చాకలివాడు రాజుగారు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు, నల్లగా ఉన్న ఏనుగులను తెల్లగా ఉతకడం చాలా సులభమైన పని, కానీ అలా నేను చేయాలంటే నాకు గట్టిదైన పెద్ద మట్టి పాత్ర ఒకటి అవసరం. దానిని చేయడానికి మీరు కుమ్మరివానికి ఆజ్ఞ ఇవ్వమని చెబుతాడు. ఆ మాట చెప్పగానే నిజమే కదా, మరి ఏనుగు ఎంతో పెద్దగా ఉంటుంది, ఆ ఏనుగుని తెల్లగా మార్చడం సులభమైన పని చెప్తాడు. మరి ఆ ఏనుగు పట్టే అంత పెద్ద మట్టి పాత్ర కావాలని తెలివిగా మరి రాజుగారికి చాకలివాడు చెప్పాడు. వెంటనే ఆ కుమ్మరివానికి రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. కుమ్మరివాడు దీవారాత్రులు కష్టపడి పెద్ద కుండను తయారు చేసినప్పటికీ మరి ఏమాత్రం ఉపయోగం ఉందో లేదో చూద్దాము. తయారు చేశాడు. ఎప్పుడైతే ఆ ఏనుగు ఆ కుండలో కాలు పెట్టగానే కుండ పగిలిపోయింది. అసూయతో తాను చేసిన గుంటలో తానే పడిపోయాడు కుమ్మరివాడు. గ్రహిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా?
మరి చాకలివాడు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తనని ఎలాగైనా అవమానించాలి, రాజుగారితో ఒక శిక్ష వేయించాలని మరి అసూయతో కుమ్మరివాడు తను చేసిన కుట్రలో తానే మరి బలైపోయాడు. చివరికి రాజుగారు ఆజ్ఞను జారీ చేసిన ఆ కుమ్మరివాడు ఇలా చేసినందుకు కుమ్మరివాడిని మరి గట్టిగా గద్దించి మరి శిక్షకు అప్పగించాడు. తను చాకలివాడు నల్లగా ఉన్న ఏనుగులను తెల్లగా మార్చడానికి ఒక పాత్ర అడిగాడు. మరి నీవు పాత్రనే తయారు చేయలేకపోయావు, నీకు మరణ శిక్ష అని మరి ఆ భటులకు అప్పగించాడు. ఈ స్టోరీలో మనం తెలుసుకోవలసింది గుణపాఠం ఏమిటంటే, ఎదుటివానికి కీడు చేయాలని పన్నాగం పన్నితే అదే పన్నాగంలో మనము ఇరుక్కునేలా దేవుడు చేస్తాడు, ఇరుక్కునేలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి గురించైనా మనము చెడుగా మాట్లాడటం కానీ వారిని ఏ రీతిగానైనా మరి అవమానించాలని చూసినప్పుడు నీవే అవమానించబడతావు. బైబిల్ చెబుతుంది, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలోనే తానే పడిపోయాడు. కీర్తనలు 7వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. యోబు 5వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అసూయ అనేది బహు ప్రమాదకరమైనది. ఈ లోకంలో అసూయ వలన ఎన్నో విస్తారమైన కష్ట నష్టాలు జరుగుతూ ఉన్నవి. అసూయ అనేది మనిషిలో ఉన్న ఆనందాన్ని, సంతృప్తిని, సంతోషాన్ని హరిస్తూ ఉంటుంది. అసూయ మనిషిని దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది. అసూయ మనిషిని ఒంటరిని చేస్తుంది. అసూయ సాటి మనిషి ఎదుగుదలను చూసి సంతోషపడకుండా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన తోటి వారు ఎవరైనా కొత్త వాహనము కానీ బైక్, కారు కొనుక్కున్నప్పుడు, కొత్త ఇంటిని నిర్మించుకున్నప్పుడు చివరకు ఏది కొనుక్కున్నా అసూయతో మనం వాడి ఏడుపును, వాడి నాశనాన్ని కోరుకునేవారుగా ఈ లోకంలో ఎందరో లేకపోరు. నిజమే కదా? మన తోటి సహోదరి సహోదరులు ఎవరైనా సరే ఒక మంచి వాహనము కానీ, ఒక బైకు, ఒక కారు లేక వారు మంచి ఇంటిని నిర్మించుకున్నప్పుడు తోటి వారంగా మనము కూడా ఎంతో అసూయపడుతూ ఉంటాము. వారు ఏ రీతిగానైనా మరి వారు ఉన్నది పోయి మరి వారు దీనమైన స్థితిలో ఉండాలని అసూయతో చూస్తుంటాము. కానీ మనం వాళ్ళని ఏ రకంగా అయినా అవమానించి మరి ఎత్తైన స్థితి నుంచి కిందికి దిగదార్చాలనే ఆలోచన నీలో ఉన్నప్పుడు అంతకంతకు నీవే నీ గుంటలో పడిపోతావు. ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిజమే, అక్కా చెల్లెలను చూసుకుంటే తనకన్నా తన చెల్లికి మంచి సంబంధం కుదిరిందని, ఆ అత్తగారికి ఆస్తుపాస్తులు ఉన్నవి, మరి ఎంతో మంచి వైభోగంతో మరి నా చెల్లి ఎంతో మహారాణిలా బ్రతుకుతుంది, నా జీవితం ఇలా ఉంది అని ఒక సొంత అక్క కూడా చెల్లెని చూసి అసహించుకునే రోజులు మరి ఈ రోజులలో ఉన్నారు. మరి ఉద్యోగంలో తనకు కాకుండా ప్రక్కవాడికి ప్రమోషన్ వచ్చిందని, జీతం పెరిగిందని, మంచి హోదా ఉందని తోటి స్నేహితుడు కూడా తనని ఏ రకంగా అయినా ఇరికించాలి, ఈ ప్రమోషన్ రాకుండా మరి తను చేసే ఉద్యోగంలో ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసైనా లేకపోతే ఏదైనా తను చేసే పనిని రివర్స్ చేసి అవమానం పడేలాగా అధికారితో ఏదో ఒక చెడు చూపించాలని తన సొంతంగా ప్రయత్నించి మరి విఫలమయ్యేవారు ఎందరో ఉంటారు. ఎందుకంటే దేవుని దృష్టిలో అసూయ అనేవారు హేయమైన వారు. నువ్వు ఎంతగానో అసూయపడి వారిని దిగజార్చాలని ఎన్ని కుట్రలు, ఎన్ని పన్నాగాలు పన్నినా దేవుడి హస్తము, నిజాయితీగా పనిచేసే వారికి దేవుని హస్తం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మందిరానికి ఆదివారం వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ వారు పెట్టుకున్న వాచీలు కానీ వారు వస్త్రధారణ కానీ చూస్తూ ఉంటారు. కొందరు స్త్రీలైతే మరి అలంకరించుకున్న తోటి సహోదరులను చూసి ఈ చీర ఎంత రేట్ అయింది, ఈమె సెల్ ఫోన్ ఏంటి, ఈమె వాచ్ ఏంటి, ఈమె నగలేంటి అని ఇవి చూస్తారు. కానీ దేవునిలో భయభక్తులతో ప్రార్థించేవారుగా ఉండారు. అసూయతో ప్రతిదీ మరి పై నుంచి కింద వరకు మరి స్కానింగ్ చేసి చూసినట్టుగా చూస్తుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, అసూయ ఏ మాత్రం నీలో ఉండకూడదు. దేవునికి హేయమైన క్రియ. అసూయ పడిన నీవు మరి నీ జీవితం ఘోరమైన స్థితిలో పతనానికి మరి దారి తీస్తుందని మనవి చేస్తున్నాను. దేవుని పేరిట మీకందరికీ చెప్తున్నాను, ఒకటి గుర్తు పెట్టుకోండి, అసూయతో ఇతరులపై పడి ఏడ్చేవారు, వారి నాశనాన్ని కోరుకునేవారు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. ఈ విషయాన్ని మీరు జీవిత కాలము మర్చిపోవద్దు. కాబట్టే మన
ఆధ్యాత్మిక అనారోగ్యాన్ని నిజమైన సంతోషాన్ని కొల్లగొట్టే అసూయ అనే పాపము నుండి మనం విడుదల పొందాలంటే మనలో ఉన్న అసూయ అనే పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దానిని విడిచిపెట్టాలి. మన స్వశక్తితో అసూయను జయించలేము కాబట్టి దేవుని యొక్క కృప కొరకు మనం ప్రార్థించాలి. అప్పుడు ఆయన కృప ద్వారా మనలో ఉన్న అసూయను జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి గురించి అసూయ పడటం కానీ, మన తోటి వారు మంచిగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారని కానీ, మన తోటి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చింది కానీ ఏ మాత్రం అసూయ పడొద్దు. నీకు మరి లేదని బాధపడొద్దు. ఉన్న వారిని చూసి వారికి ప్రమోషన్ వచ్చినప్పుడు నువ్వు దేవునికి వారి నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నీ భవిష్యత్తును కూడా ఉన్నతమైన స్థితికి మరి తీసుకువెళ్తాడు. దయచేసి ఇతరులకు జరిగిన మేలును బట్టి కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీ స్నేహితుల మేలు కానీ, నీ తోటి వారి మేలు కానీ, నీ ఇరుగు పొరుగు వారికి మేలు జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనము ఎవరికైనా కష్టం వచ్చిందని, రోగంతో బాధపడుతున్నారని, మరి ఎన్నో సమస్యల నిమిత్తము మన కొరకు ప్రార్థన చేయమని మన ఇంటికి వచ్చి చెప్తుంటారు. ప్రియ సహోదరి, నాకున్న ఈ కష్టము, ఈ బాధ వచ్చింది, నా పిల్లలకు జాబ్ విషయంలో కానీ, నా బిడ్డల అనారోగ్య విషయంలో కానీ, నా ఇంటిలో మరి కుమార్తె వివాహం కొరకు కానీ, నా కుమారుడు జాబ్ కొరకు ప్రార్థన చేయండి అని మనం బ్రతిమాలి విశ్వాసులైన వారికి, సంఘానికి, మరి మందిరంలో దైవజనులకు చెప్తూ ఉంటాము. తోటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తారు. కొందరైతే తోటి విశ్వాసులే వారి కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు వారికి మేలు చేసినప్పుడు తోటి వారికి జరిగిన మేలును చూసి కూడా ప్రార్థన చేసిన నీవైనా నేను అసహించుకునే రీతిగా, వారిని అవమానించే రీతిగా ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడగా నీవు ఉన్నావు, నిజ దేవుని సేవించే వారంగా ఉన్నావు, దేవుని జ్ఞానము తెలిసిన దానివి, వాక్యము తెలిసిన వాడివిగా నీవున్నావు గనుక నీ తోటి వారి పట్ల అసూయ కలిగి నీవు ఏమాత్రం ఉండొద్దు. వారి నిమిత్తము నువ్వు ప్రార్థన చేసి వారికి జరిగిన మేలును బట్టి దేవునికి వారి నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నీ ఇంటిలో, నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబంలో నీకున్న ప్రతి సమస్యను దేవుడు జయించి గొప్ప కార్యములు నీ ఇంటిలోనే జరిగిస్తాడు. దయచేసి ఈ రోజు నుంచి అసూయ అనే ఒక ఆలోచన నీలో ఏమాత్రం లేకుండా ఉన్నట్లయితే ఈ క్షణమే మోకరించి, ప్రభువా నాలో ఉన్న ఈ అసూయ, ఇలాంటిది తత్వం నాలో లేకుండా చేయండి ప్రభువా. ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను. ఎవరి మీద కూడా నేను అసూయ పడకుండా, అసహించుకొనకుండా, అవమానించకుండా, వారిని బాధ పెట్టకుండా, మోసపరచబడకుండా నేను ఉండాలయ్యా. నన్ను ఆ రీతిగా నడిపించని ఈరోజే ఈ క్షణమే మోకరించి నువ్వు హృదయపూర్వకంగా నీలో ఉన్న ప్రతి క్రియను, ప్రతి అతిక్రమమును ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు క్షమించి నూతన మార్గంలో నడిపించి మంచి స్వభావము, మంచి బుద్ధి, జ్ఞానమును నీకును నాకును దయచేస్తాడు. నీవు యథార్థంగా ఒప్పుకొని వదిలినప్పుడే ఇవన్నీ నీకు జరుగుతాయి గనక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరిని మోసపుచ్చకు, ఎవరిని మరి ఇబ్బందులు పెట్టకుండా మంచి మనసు కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. ఇట్టి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో, ఆయన కృపలో, ఆయన మార్గంలో మనల్ని నిత్య రాజ్యానికి నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.